సుభాష్ పత్రిజీ స్వర్ణమల అమ్మగారికి వేల వేల నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతిరోజు ధ్యానము ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తున్న సద్గురువులు ఆది దంపతులు ఆదర్శమూర్తులైన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు సార్ గారికి, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి అమ్మగారికి ఆత్మాభివందనాలు. ఈ జూమ్ సెషన్ ద్వారా అవకాశం ఇచ్చిన ఆత్మమిత్రులందరికీ, ఇందులో పాల్గొన్న ఆత్మమిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ బుద్ధత్వ సాధన. మనము ధ్యానం అనేది ప్రతిరోజు చేస్తూ ఉన్నాము. ఎంత ధ్యానం చేస్తే మన మనసు అంత శుద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు శుద్ధంగా ఉంటుందో సాధన చక్కగా కుదురుతుంది. ఈరోజు గురువు గారు సాధన గురించి ఇంకా చాలా చాలా విపులంగా వివరంగా తెలియజేయడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి మనం చేస్తున్న సాధన ఒక ఎత్తు అయితే, ఈ రోజు తెలియజేసిన సాధన గురించి వివరాలు తెలుసుకుంటే మనము ఏ స్థాయిలో ఉన్నామనేది తెలిసింది ఈరోజు. కాబట్టి శుద్ధత్వంలో ఉంటేనే సాధన చక్కగా కుదురుతుంది. సాధన ఎంత బాగా కుదిరితే జ్ఞానం అంతా మనకు దొరుకుతుంది, సంపాదించుకుంటాము. అంటే బుద్ధి వికసించినప్పుడే జ్ఞానం అనేది మనకు పెంపొందుతుంది. మరి బుద్ధి ఎలా వికసిస్తుంది? కేవలము సాధన ద్వారానే. ఇంకా ప్రాపంచికంగా చూస్తే ధ్యానంలోకి రాకముందు ఎవరెవరో గురువుల సందేశాలు, భక్తి ఛానల్ చూసేవారిని, ఇంకెవరో సందేశాలను వినేవాళ్ళము, ఇంకేమైనా భక్తిగా ఆధ్యాత్మికంగా శ్లోకాలు చదవడము, ఇలాంటివి చేస్తుంటివి. కానీ అవి భగవద్గీత చదివినా కానీ, శ్లోకాలు చదివినా కానీ దాని యొక్క అర్థము తెలిసేది కాదు ధ్యాన మార్గంలోకి రాకముందు. లలిత సహస్రనామాలు చదివాము, విష్ణు సహస్రనామాలు చదివాము, భగవద్గీత చదివాము, ఇలా ఎన్నో శ్లోకాలను రోజు పారాయణం చేసేవారిని. కానీ దాని యొక్క భావము, తాత్పర్యం ఏమీ తెలిసేది కాదు. అంటే అప్పుడు బుద్ధి వికసించలేదు. ఎన్నో చదువుకున్నాము, చూసాము, కానీ బుద్ధి మాత్రం వికసించలేదు. ఎప్పుడైతే ధ్యాన సాధనలోకి వచ్చామో, సాధన తీవ్రంగా గంటలు గంటలు చేస్తున్నప్పుడే మనకు మనసు శుద్ధి అయి బుద్ధి వికసిస్తూ ఉంటుంది. ఆ మార్గంలోనే ఉంటూ జ్ఞానాన్ని ప్రతిరోజు మనము తెలుసుకుంటున్నాము. ప్రాపంచికంగా చూసినట్టయితే ఏదైనా పనులు సరికాని పనులు చేస్తుంటే బయట అంటారు, ఇది ఏం పనిరా, అసలు నీకు బుద్ధి ఉందా, ఇది ఎలా చేసావు, ఇలానే చేసేది, ఏమైనా జ్ఞానం ఉందా, బుద్ధి జ్ఞానం ఉందా అని కూడా అంటూ ఉంటారు. అంటే బుద్ధి లేకపోతే జ్ఞానం కూడా ఉండదు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరైన పనులు చేయలేరు, సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేరు. కాబట్టి మనకు బుద్ధి వికసించాలి, జ్ఞానం పొందాలి. అప్పుడే మనం ఏం చేయాలో అది చేయగలుగుతాము, సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము, సరైన పనులే చేయగలుగుతాము. కాబట్టి ఇక్కడ పత్రిజీ గారు కూడా ఏమంటున్నారంటే, ఎవరికైతే బుద్ధి కరెక్ట్ ఉంటుందో వారు జ్ఞానాన్ని చక్కగా పొందగలుగుతారు. బుద్ధి ఉన్న వాళ్ళంతా బుద్ధులే అని పత్రిజీ గారు కూడా చెప్పడం జరిగింది. బుద్ధి ఉన్న వాళ్ళు బుద్ధులే. మరి బుద్ధుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ బుద్ధుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? మరి ఆ బుద్ధుల్లాగా ఉండాలంటే మనము ఏమి పాటించాలి అంటే, గౌతమ బుద్ధుడు కొన్ని మనకు పాయింట్స్, సూక్తులను తెలియజేయడం జరిగింది. ఏంటి అంటే, ఆ సూక్తులలో మనం బుద్ధుల్లాగా ఉండాలంటే మరి ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి? అందులో మొట్టమొదటి పాయింట్, వర్తమానంలో జీవించాలి. వర్తమానంలో జీవించాలి. చూడండి, ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు గతము గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. గతం గురించి తలుచుకుంటే బాధలు, భవిష్యత్తు గురించి తలుచుకుంటే భయము. అయినా ఎంత వర్తమానంలో ఉన్నా కానీ అప్పుడప్పుడు జరిగిపోయినవి కొన్ని గుర్తుకు వస్తూ ఉంటాయి. కానీ వాటిని
గుర్తుకు వచ్చినా మనం వెంటనే మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి. వాటిని పట్టుకున్నామా, మళ్ళీ దాంట్లోకి వెళ్ళామా, అవును పలానా సమయంలో ఇది జరిగింది, పలానా వాళ్ళకి ఇలా జరిగింది, అప్పుడు ఇలా నష్టం జరిగింది, కష్టం కలిగింది అని ఇట్లా ఆలోచించుకుంటూ పోతే అందులోకి వెళ్ళిపోతాం మళ్ళీ. అలా వెళ్ళిపోయిన కొద్దీ ఆ గడిచిపోయిన రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటే బాధనే కలుగుతుంది, కానీ ఏ మాత్రం ప్రయోజనం లేదు. కాబట్టి గతం గురించి బాధ వద్దు, గతం గురించి ఆలోచనలు వద్దు. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు వర్తమానంలో ఉండాలి మనము. ప్రతి క్షణము వర్తమానమే. ఇంకా భవిష్యత్తు గురించి కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అరే నాకు కొడుకులు లేరు, పిల్లలు దూర ప్రాంతంలో ఉన్నారు, పెద్ద చదువులు చదివి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్ళారు, మరి వృద్ధాప్యంలో మా పరిస్థితులు ఏంటివి, మమ్మల్ని ఎవరు చూడాలి, మా జీవితం ఎలా గడవాలి, మాకు ఎవరు సహాయం చేయాలి, మాకు చేతగాని సమయంలో ఎవరు పెట్టాలి, ఇలా చాలా బాధపడుతూ ఉంటారు. చాలా మట్టుకు డబ్బు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ భవిష్యత్తు గురించి భయం కూడా ఉంటుంది. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనకు మాత్రము ఏది ఎలా జరుగుతుంది ఉంటే అలా జరుగుతుంది. భవిష్యత్తు గురించి భయపడవలసిన అవసరము మనకు లేదు. గతం గురించి బాధపడవద్దు, భవిష్యత్తు గురించి భయపడవద్దు. ఏది జరిగినా మన మంచికే అన్న భావనతోటి ఉండాలి. మన సాధనలో ఉంటున్నాము, మనం చేయవలసింది సాధన. చూసుకుంటాడు భగవంతుడే మన గురించి. మనకు ఎప్పుడు ఏమి కావాలో భగవంతుడికే తెలుసు. కాబట్టి మనము భవిష్యత్తు గురించి కూడా ఏమాత్రం బాధపడవలసిన భయపడవలసిన పనే లేదు. మనం జీవించాల్సింది వర్తమానంలో. ప్రతి క్షణం వర్తమానంలోనే ఉందాము. వర్తమానమే బహుమానము మనకు, అది స్వీకరిద్దాము. ఇది బుద్ధుడిచ్చిన మొదటి పాయింట్లలో వర్తమానంలో జీవించడం. రెండవ పాయింట్ ఏంటంటే ఏది జరిగినా మన మంచికే అని అనుకోగలగాలి. ఏది జరిగినా మన మంచికే అని మనం అనుకోవాలి. ఏది జరిగినా శాశ్వతము కాదు. పత్రిజ్ గారు చెప్పారు, రాఘవరావు సార్ చెప్పారు, మాకు స్లోగన్స్ కూడా ఇంట్లో స్టిక్కర్స్ కూడా తెచ్చుకొని పెట్టుకున్నాము. ఏది జరిగినా మన మంచికే, ఏది శాశ్వతము కాదు అని ఎన్నో స్లోగన్స్ కూడా ఉన్నాయి. మేము అసలు దేని గురించి భయపడడం లేదు. మంచే జరుగుతుందా జరగని, చెడే జరుగుతుందా జరగని, ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది. ఏది శాశ్వతం కాదు, ఏది ఎప్పటికీ ఉండదు. చూడండి, పొద్దున సూర్యుడు ఉదయించాడు, సాయంత్రం వరకు ఉన్నాడు. ఇప్పుడు సాయంత్రం సూర్యుడు ఉన్నాడా? చంద్రుడు వచ్చేసాడు కదా. మళ్ళీ ఇలాగే చంద్రుడు ఉంటాడా? మళ్ళీ ఉదయం రాగానే సూర్యుడు వచ్చేస్తాడు. కాబట్టి ఈ చీకటి అనేది, ఈ వెలుతురు అనేది ఎప్పుడు శాశ్వతం కాదు. వెలుతురు తర్వాత చీకటి వస్తుంది, చీకటి తర్వాత వెలుతురు వస్తుంది. సుఖం తర్వాత కష్టాలు వస్తాయి, కష్టం తర్వాత సుఖము వస్తుంది. సుఖం వస్తే పొంగిపోవడం కాదు, కష్టం వస్తే కుంగిపోవడం కాదు. ఏది జరిగినా మన మంచికే అనే భావన కలిగి ఉండాలి. చూడండి, మనము మన కుటుంబ సభ్యుల కంటే మన ఫ్రెండ్స్కు బాగా ఇంపార్టెంట్ ఇస్తాము. మంచి ఫ్రెండ్స్ మీద నమ్మకంతో ఉంటాము. కొన్ని రహస్యమైనవి కూడా చెప్పుకుంటాము ఫ్రెండ్స్ దగ్గర. తల్లిదండ్రులకు చెప్పుకోము, తోబుట్లో కూడా చెప్పుకోము. మరి అలా నమ్మకంతో ఉన్న ఫ్రెండ్ను నమ్మించి ఒకసారి మోసం చేశాడనుకో, నువ్వెంతో నమ్మకమైన మనిషివని నీ దగ్గర నేను కొన్ని విషయాలు చెప్పుకున్నా, నువ్వు నమ్మించి మోసం చేస్తే అప్పుడు అతను ఏమనుకుంటాడు? ఆహా, ఫ్రెండ్స్ను కూడా పూర్తిగా నమ్మడానికి వీలు లేదు, గమనిస్తూ ఉండాలి. ఎవరు ఎలా ఉంటారో, ఎప్పుడు ఎలా ఉంటారో అది కూడా మనము తెలుసుకోవడానికి ఇవి నాకు పాఠాలే. ఎప్పుడైతే ఫ్రెండ్స్ కూడా నమ్మించి మోసం చేస్తాడో మనం పాఠాలే నేర్చుకుంటున్నాము. ఎవరి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవడానికి పాఠాలే ఇవి. మోసం చేసిందా, సరే చెయ్యని, ఒక పాఠం నేర్చుకుంటున్నా నేను, కానీ అతన్ని బాధించడం లేదు, అతన్ని మనము ఏ మాటలు అనవలసిన అవసరము లేదు. చెయ్యాలనిపించిందేమో చేసిండు, సరే అతని దగ్గర నమ్మినందుకు పాఠం నేర్చుకుంటున్నాం అని అనుకోవాలి. కానీ ఎదురు మాత్రము నువ్వు నన్ను ఇలా ఎందుకు మోసం చేశావు అని మాత్రం మనము అడగడానికి వీలు లేదు, అడగకూడదు కూడా.
అలా ఉండగలగాలి. బుద్ధుడు అలానే ఉన్నాడు. చెప్తాను బుద్ధుని గురించి ఒక ఉదాహరణ. బుద్ధుని మీద ఎవరో ఒకరు ఉమ్ము వేశారట, ముఖం మీదని. చూడండి, ముఖం మీద ఉమ్ము వేస్తే ఎవరైనా ఊరుకుంటారా అసలు? ఎంత చిర్రుమన కోపం వస్తుంది, ఎంత పెద్ద సాధకుడైనా, ఎంత పెద్ద గురువైనా. కానీ బుద్ధుడు మారు మాట్లాడకుండా ఆ ఉమ్ము వేసినా కానీ అలానే ఉండిపోయాడు. అడిగారు శిష్యులు, ఏంటి మీరు ఇలా జరిగినా కానీ అలా ఊరుకున్నారంటే, నేను ఉమ్ము వేసిన వ్యక్తిని ఎందుకు నన్ను ఇలా చేశావని ఎదురు తిరిగితే నాలో అహంకారం ఉన్నట్లే. నన్ను నేను పరీక్షించుకున్నాను, నన్ను నేను టెస్ట్ చేసుకున్నాను, నాలో అహంకారం ఉందా లేదా, ఇది నాకు ఒక పెద్ద పరీక్షనే. అందులో నేను నెగ్గానా లేనా. నేను ఒకవేళ ఎదురు అడిగితే నాలో అహంకారం ఉన్నట్లే, కానీ నేను అడగలేదు. ఉమ్ము వేసిండు కదా, సరే అని చెప్పి ఆయన ఊరుకున్నాడు. ఎంత చూడండి, అది ఎంత ఓపిక, ఎంత సహనము. ఇది ఎక్కడ జరగని సంఘటన బుద్ధుని దగ్గర మనము తెలుసుకోవాలి. అంటే ఏది జరిగినా మన మంచికే అని అతను ఊరుకున్నాడు, కానీ మారు మాట మాట్లాడలేదు. ఇంకొక సంఘటన కూడా బుద్ధుని దగ్గర. బుద్ధుడు మనకు ఎంతో జ్ఞానవంతుడు అని తెలుసు మనకు. అలాంటి జ్ఞానం ఉన్న బుద్ధుని పెదనాన్న కొడుకు దేవదత్తుడు ఒక ఆయన, ఇంకొక పెదనాన్న కొడుకు ఆనందుడు. వీళ్ళిద్దరు పెదనాన్న కొడుకులే. కానీ ఆనందుడికి బుద్ధుడు అంటే చాలా ఇష్టం. బుద్ధుడికి అనుకూలంగా ఉంటాడు ఆనందుడు, ఎప్పుడు వెన్నంటే ఉంటాడు. కానీ దేవదత్తుడికి, ఆ బుద్ధుడు లాంటి జ్ఞానము కలిగిన దేవదత్తుడు కూడా, అంత జ్ఞానముండి కూడా ఆ బుద్ధుడి మీద ఎప్పుడు ఈర్ష, అసూయ, ద్వేషము. మరి నాకు కూడా బుద్ధునిలాగా జ్ఞానం ఉంది, కానీ నా దగ్గర ఎవ్వరు శిష్యులు ఉండడం లేదు. బుద్ధుని దగ్గర ఎప్పుడు శిష్యులు ఉంటారు, వెన్నంటే ఉంటారు. నా దగ్గరికి ఏ శిష్యులు రావడం లేదు. ఈ బుద్ధుని నేను నాశనం చెయ్యాలి అని చెప్పి దేవదత్తునికి ఈర్ష బాగుంటది బుద్ధుని మీద. ఉండి ఒక రోజు ఏం చేస్తాడంటే, ఆ బుద్ధుడు ఉండే ఆశ్రమానికి ఒక పిచ్చి ఏనుగును పంపించడం జరుగుతుంది. పిచ్చి వేణుగు వచ్చి ఆ ఆశ్రమంలో చాలా ధ్వంసం చేస్తుంది. పిచ్చిది అది ఏనుగు, దానికి ఏం తెలుస్తుంది? మంచి తెలియదు, చెడు తెలియదు. చాలా ధ్వంసం చేసి చేసి బుద్ధుని దగ్గర కూడా వెళ్తుంది. వెళ్ళి ఆ బుద్ధుని చూసి అలాగే సైలెంట్ గా ఉండిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి ఆ దేవదత్తుడు ఏం చేశాడంటే, బుద్ధుడు శిష్యులను తీసుకొని ఈ కొండ చివర్ల అలా ప్రచారానికి వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తున్నప్పుడు గమనించి దేవదత్తుడు కొండ పైనుంచి రాళ్లను తరుముతాడన్నట్టు బుద్ధుని మీదకి. అప్పుడు బుద్ధుడు ఆ దారి వెంట నడుస్తున్నప్పుడు కాలికి గాయం అవుతుంది. అప్పుడు అంటారు శిష్యులు, చూడండి గురువు గారు, మీరు ఒక్కసారి అనండి, వాడి పని మేం పడతాము అని శిష్యులు ఆ బుద్ధుని చూసి అడుగుతారు. కాదు కాదు, ఎవ్వరు ఏమి అనవలసిన అవసరం లేదు. గత జన్మలో వాడికి నాకు ఏదో విరోధం ఉన్నట్టున్నది, అది ఇప్పుడు తీర్చుకుంటున్నాడు. కానీ మీరెవ్వరు కూడా ఒక్క మాట అతన్ని అనడానికి వీల్లేదు అని బుద్ధుడు ఏమనలేదు, శిష్యులను కూడా ఏమనకుండా అలాగే ఉండిపోయాడు. అంటే అలా ఉన్నాడంటే ఎంత బుద్ధుని దగ్గర మనం చూసి నేర్చుకోవాలి. ఏది జరిగినా మన మంచికి అనుకోగలగడం అంటే మామూలు విషయం కాదు. ఎంత ఓపిక, ఎంత సహనము, ఎంత మంచి భావన ఉంటే, ఎంత అతన్ని చూసి మనం నేర్చుకోవాలంటే అంత మంచి ధన్యునికి బుద్ధునికి నేను ఒకసారి మళ్ళీ మనసారా నమస్కారం చేసుకుంటున్నాను. అంటే బుద్ధుడు ఏమంటాడంటే, మనిషి ప్రవర్తన ఎప్పుడైనా మారవచ్చు. ఇప్పుడు ఇలా ఉందని మనము ఎదురు తిరగడానికి వీల్లేదు. మనిషి ఎప్పుడైనా మారతాడు అని చెప్పి బుద్ధుడు చెప్పడం జరిగింది. చివరికి దేవదత్తుడు ఏమనుకున్నాడంటే, నేను ఇతన్ని ఇంతగా బాధ పెడుతున్నా, ఇంతగా ఇతన్ని ఇబ్బంది కలిగిస్తున్నా, అయినా కానీ ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా
అతడు సైలెంట్ గా ఉండిపోతున్నాడు, ఎన్ని బాధలైనా భరిస్తున్నాడు, కానీ నన్ను మాత్రం ఏమి అనడం లేదు అని తెలుసుకొని చివరికి తన శిష్యులను తీసుకొని బుద్ధుని దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పి చివరి క్షణాల్లో అక్కడే ఉండిపోతాడు దేవదత్తుడు. అప్పుడు అన్నాడు, చూడు మనసులో మార్పు అనేది వస్తుంది. ఎప్పుడైనా అతడు తిట్టానని నేను తిడితే, తిట్టుకు తోబుట్టువును పుట్టిస్తే శత్రువులమైతాం మనము. తిట్టుకు తోబుట్టువులను పుట్టించకూడదు. అలా నువ్వొకటన్నావు నేనొకటన్నా, నువ్వొకటన్నావు నేనొకటి అంటే ఏమైపోతుంది? దాంట్లో శత్రుత్వం పెరిగిపోతుంది. అలా శత్రుత్వం అవసరం లేదు. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి తిట్టుకు తోబుట్టువు పుట్టించకూడదు. ఆ తిట్టును ఒంటరిగా చెయ్యాలి. అప్పుడు దానికి శత్రువులు అనేదే ఉండరు అని బుద్ధుడు చెప్పడం జరిగింది. ఈ విధంగా బుద్ధుడు తన జ్ఞానాన్ని తెలియజేసి తన ఓపికను, తన సహనాన్ని ఎన్నిటిని మనం చూసి నేర్చుకోవాలి. ఎంత చక్కటి అవకాశం మనకు కల్పించి, ఎంతో జ్ఞానాన్ని పంచి, ఏది జరిగినా మన మంచికే అని చెప్పడంలో ఎంతో అర్థం ఉంది. మనం దీన్ని మన దిన జీవితంలో అలవాటు చేసుకోవాలి, పాటించాలి. ఇది 2వ పాయింట్గా బుద్ధుడు చెప్పడం జరిగింది. తర్వాత 3వ పాయింట్, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి అన్నాడు. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ధ్యాన మార్గంలోకి ఏదో ఒక కష్టం ఉంటేనే వస్తారు. ఆరోగ్య సమస్య కోసము, కుటుంబ సమస్య కోసము, ఇబ్బందులకో, ఇంకా ఏదో రకరకాల సమస్యలకే ధ్యానంలోకి వస్తారు. ఈ ధ్యానాన్ని ఒక మందులాగా ఉపయోగించుకుంటారు. తర్వాత మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తగ్గడము కాదు, తగ్గించుకోవడము కాదు. మన కష్టాలు ధ్యానంలోకి వస్తే తగ్గిపోవు. కర్మలు ఉన్నన్ని నాళ్ళు కష్టాలు ఉంటూనే ఉంటాయి. నువ్వు ధ్యానం చేసినా చెయ్యకపోయినా. కానీ ధ్యానం చేస్తే మన కర్మలు తగ్గుముఖం పడతాయి. ధ్యానం చేయడం వల్ల కర్మలు ఏమైపోతాయి? తగ్గుముఖం పడతాయి. కానీ కర్మలు పూర్తిగా లేకుండా ఉండలేము. చూడండి, మనం నడుస్తున్నప్పుడు మన కాలికి ఒక ముళ్ళు కుచ్చింది అనుకుందాం. ఆ ముళ్ళు కుచ్చిన దానికి కారణం ఉంటుంది. కారణము లేనిది కార్యము జరగదు. అది ఎందుకు కుచ్చిందంటే ఏదో ఒక కారణం ఉంటుంది గతంలో. కారణం ఉండడం వల్లనే ఆ కాలికి ముళ్ళు కుచ్చింది. కానీ ఊరికే ముళ్ళు కూడా కుచ్చదు, దానికి ఒక కారణం ఉంటుంది అని చెప్పడం జరిగింది. మలయాళ స్వామి కూడా అన్నారు, ఏమన్నారంటే అతనికి నడుస్తున్నప్పుడు కాలుకు ముళ్ళు కుచ్చిందట. అలా కాలుకు ముళ్ళు కుచ్చినప్పుడు అతను చెప్పడం జరిగింది, చూడు కాలుకు ముళ్ళు కుస్తే ఏది అయినా సంతోషమే అని నేను స్వీకరించాను. లేదా నేను నడుస్తున్నప్పుడు ఏదో గులాబీ మొక్క యొక్క ముళ్ళు నా కంట్లో గుచ్చితే అప్పుడు ఏమయ్యేది? ఎలా ఉంటుండే? మరి కంట్లో గుచ్చే ముళ్ళు కాలుకు కుచ్చింది, సంతోషమే, బాధ లేదు. అది ఏదో కారణం ఉంది కాబట్టి ఇలా జరిగింది అని మలయాళ స్వామి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి కారణం లేకుండా కార్యం జరగదు. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం కూడా ఉండాలి. వస్తూ ఉంటాయి, కష్టాలు రావడానికి కారణాలు ఉంటాయి. అవి గత జన్మలో ఏమి చేశాము, ఎలా చేశాము తెలుసు. ఈ ధ్యాన మార్గంకి వచ్చిన తర్వాతనే, ఈ ధ్యానం అనే పదం విన్నప్పుడే శాకాహారులుగా మారాము. కానీ అంతకుముందు మాంసాహారులని. జీవహింస గురించి మనకు అవగాహన లేదు. హింసలు చేశాము, మాంసం తిన్నాము, ఎన్నో తప్పులు కూడా చేశాము, తెలియని పొరపాట్లు చేశాము, ప్రాపంచికంగా తెలియకుండా ఎన్నో మనము చూసాము. కానీ అప్పుడు దాని గురించి అవగాహన లేదు. మరి ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ చేసిన దానికి కారణం ఉంటేనే కార్యం జరుగుతుంది అని చెప్పడం జరిగింది బుద్ధుని యొక్క ఈ మార్గంలో. కాబట్టి కష్టాలను ఎదుర్కొనే ధైర్యం కూడా ఉండాలి. కష్టం రాగానే బెదిరిపోకూడదు, సుఖం రాగానే పొంగిపోకూడదు. కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి,
ఏది జరిగినా మన మంచికి అన్నట్టు కష్టం వచ్చినా సుఖం వచ్చినా సమత్వ స్థితిలో ఉండడానికి సాధన మన దుఃఖాన్ని దూరం చేస్తుంది. దుఃఖానికి చూసి భయపడలేము, బాధలకు కష్టాలకు నష్టాలకు బెదిరిపోలేము. సాధన చేస్తున్నప్పుడు ఏదొచ్చినా ఒకే రకంగా ఉండగలుగుతాము. కాబట్టి ఈ బుద్ధుని చెప్పిన 3వ పాయింట్, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ఇంకా 4వ పాయింట్, సవాళ్ళను స్వీకరించే గుణం ఉండాలి. సవాళ్ళను స్వీకరించంటే చూడండి, నువ్వు ఏదైనా పని చెయ్యాలనుకుంటేనే అది నీ ముందుకు వస్తుంది. కానీ అమ్మో ఈ పన నేను చెయ్యలేను అనుకుంటే హీనత్వం అవుతుంది. సరే నేను ప్రయత్నిస్తాను, నేను చేసి చూస్తాను అనుకుంటే ధీరత్వం అవుతుంది. పత్రిస్ గారు ఏమంటున్నారంటే, నీవు చేయగలిగిన పనే నీ ముందుకు వస్తుంది, ప్రకృతి నీకు ఇస్తుంది. నీవు చేయలేని పని ఎప్పుడూ నీ ముందుకు ప్రకృతి రానియ్యదు. నువ్వు చెయ్యగలిగిన పని మాత్రమే ప్రకృతి నీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ పనిని చూసి అమ్మ బాబో ఇది నా వల్ల అవుతుందా, ఇంత పెద్ద సమస్యనా, ఇంత పెద్ద పనా, అమ్మో అని భయపడితే హీనుడవైతావు. సరే నాకు అవకాశం వచ్చింది, పరమాత్ముడు ఇచ్చాడు, నేను చేయడానికి ప్రయత్నిస్తాను, తెలియకపోయినా తెలుసుకుంటాను, దాన్ని కృషి చేస్తాను అని నువ్వు ధైర్యంతో ముందుకెళ్తే ధీరుడవైతావు. నువ్వు ఒక్క అడుగు పని చేయడానికి ముందుకెళ్తే నీ వెంట 10 అడుగులు పరమాత్ముడు ఉండి ఆ పని కష్టం కాకుండా సుఖంగా సులభంగా చేయడానికి వెన్నంటే ఉంటారు పరమాత్ముడు. కాబట్టి ఎప్పుడు ఏదొచ్చినా ఏ పని వచ్చినా అమ్మో నాతో కాదు అని మాత్రము వెనుకడుగు వేయకూడదు, హీనుడుగా ఉండకూడదు, ధీరుడుగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు. కాబట్టి ఏ పనైనా కానీ మనకు స్వీకరించడానికి మనస్సు ఉండాలి. చూడండి, పిల్లల్ని స్కూల్కు పంపుతాము, 10th క్లాస్ దాకా వెళ్ళాడు, 10th క్లాస్లో యాన్యువల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి, నేను చదవలేను, నాకు అసలు ఏమి గుర్తులేదు, నేనేమి ప్రిపేర్ కాలేదు, నేను ఎగ్జామ్స్ రాయను అని అబ్బాయి అంటే, పిల్లలంటే అదేమైనా ప్రయోజనమా? సంవత్సరం అంతా చదివిన తర్వాత నువ్వు ఎగ్జామ్ రాయకపోతే మళ్ళీ అదే క్లాస్లో ఉండవలసి వస్తుంది నీకు. నీవు చదివినా చదవకపోయినా నువ్వు ఎగ్జామ్స్ రాస్తే నీ రిజల్ట్ అది ఏ స్థాయిలో ఉందో నీకే అర్థమవుతుంది. నువ్వు ఒకవేళ తక్కువ స్థాయిలో ఉన్నావనుకో, దాన్ని పెంచుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తావు, కృషి చేస్తావు, ఎందులో నువ్వు వెనుకబడి ఉన్నావో దానికోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటావు. కానీ సంవత్సరం అంతా చదివి యాన్యువల్ ఎగ్జామ్ అప్పుడు నేను ఎగ్జామ్స్ రాయను అంటే అది ఎంత హీనత్వం అవుతుంది. మళ్ళీ నువ్వు అదే తరగతి చదవలసిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఎగ్జామ్స్ రాయడానికి ప్రోత్సహించాలి. అప్పుడు నువ్వు రాయు అని బుజ్జగించి ధైర్యం చెప్పి ముందుకు పంపిస్తే అతడు తన స్థాయి ఏంటిదో తెలుసుకోగలుగుతాడు. ఒకవేళ అలా అన్నా కానీ ఊరుకోవద్దు, వాళ్ళని ఓదార్చి ఎలాగైనా నచ్చజెప్పి ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని మనము వాళ్ళకు తెలియజేయాలి. కాబట్టి ఏది వచ్చినా కానీ మనము స్వీకరించాలి. చూడండి, బుద్ధ భగవానుడు ప్రజలంతా కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ కష్టాలను వాళ్ళ దుఃఖాలను దూరం చేయడానికి బుద్ధుడు ఇంటి నుంచి బయలుదేరాడు సత్యాన్వేషణ కోసం. మరి సత్యాన్వేషణ కోసం వెళ్ళి తిరుగుతూ ఉన్నాడు. భార్య బిడ్డలను వదిలి, తల్లిదండ్రులను వదిలి ఎన్నో సంవత్సరాలు తిరిగి ఎంతో కఠోర సాధన చేసి ఎంతో ప్రయత్నాలు చేసి చివరికి అతనికి సరి అయిన మార్గము తెలియకపోవడం వల్ల ఏమనుకున్నాడు ఒకరోజు, అసలు ఎన్ని రకాల సాధనలు చేసినా దుఃఖం నుండి దూరం కావడం అనేది నాకు తెలియడం లేదు, నేను ఇంత పట్టుదలతో వచ్చాను కానీ నాకు సరైన మార్గమే దొరకడం లేదు, మరి నేనేం చెయ్యాలి, ఇంటికి వెనుతిరిగి వెళ్ళాలా అని ఒక్క క్షణం అనుకున్నాడు. అనుకున్న తర్వాత అక్కడ నిలబడ్డాడు.
అప్పుడు అతనికి ఎదురుగా ఒక చెట్టు కనిపించింది బుద్ధునికి. ఆ చెట్టును చూస్తుంటే ఆ చెట్టు దగ్గర ఒక చిన్న చీమ చెట్టు పైకి ఎక్కుతుంది, జారి కింద పడుతుంది. చెట్టు పైకి ఎక్కుతుంది, మళ్ళీ జారి కింద పడుతుంది. చెట్టు పైకి ఎక్కుతుంది, మళ్ళీ జారి కింద పడుతుంది. ఇలా 6 సార్లు ఆ చీమ ఎక్కింది, కిందికి జారుతూ ఉన్నది, ఎక్కుతుంది, జారుతున్నది. 7వసారికి మాత్రం గట్టి ప్రయత్నం చేసి తను ఎక్కడానికి ఎంతో కృషి చేసి తను స్థాయి దాటి కొంచెం పైకి వెళ్ళగానే టక్క 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 పైకి వెళ్ళిపోయింది. అప్పుడు బుద్ధుడు అనుకున్నాడు, చూడు, ఎంత చిన్న అల్ప ప్రాణి, చిన్న ప్రాణి, అది తన పట్టుదలతోటి ఆ చెట్టు పైకి ఎక్కాలన్న కోరికతోటి ఎంత తను ఎక్కేంత వరకు వదలకుండా తను అనుకున్నది సాధించిందే. మరి నేను ఇంత తెలివిగల మానవుణ్ణి, ఇంత హైయెస్ట్ మానవుణ్ణి, తెలివి బుద్ధి ఉంది, నేను ఏదో సాధిద్దామని నేను బయటకు వచ్చాను. కానీ ఇప్పుడు సాధించకుండా వెనక్కి తిరిగితే ఇంతకన్నా హీనత్వం ఇంకేమైనా ఉంటుందా? మనకు వేమన చెప్పడం జరుగుతుంది, పట్టు పట్టనేని బిగియ పట్టవలను, పట్టి విడిచుట కంటే పడి చచ్చుట మేలయ్యా అని వేమన పద్యాలు మనం చూస్తుంటాము. అలా నువ్వు అనుకున్నది సాధించకపోతే చనిపోయిన వాటితో సమానమవుతావు అని ఆలోచించుకొని అప్పుడు తను తన శ్వాసను తాను గమనించడం మొదలు పెడతాడు. కాబట్టి మనకు ఏదైనా సవాళ్ళు వచ్చిందంటే ఆ సవాళ్లను స్వీకరించే గుణము మనకు ఉండాలి. చూడండి, పత్రిజ్ గారు కూడా మనకేమని చెప్తా అంటే ధ్యానంలో కూర్చో 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 అని చెప్తారు. కొత్త వాళ్ళకి అలవాటు ఉండదు కదా, ఫస్ట్ కూర్చోవడం అలవాటు చేసుకోండి. కూర్చుంటే అది అలవాటు అయిపోతుంది, అభ్యాసం అవుతుంది. కూర్చోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ధ్యానంలో కొత్త వాళ్ళు కూర్చున్నప్పుడు ఇంద్రియాలు సైలెన్స్ అయినా మన అంతరేంద్రియమైన మనస్సు మన ఆలోచింపజేస్తుంది కాబట్టి కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు కొత్త వారికి ఆలోచన రాగానే దాన్ని తగ్గించే ప్రయత్నం చేయకుండా ఏమనుకుంటారంటే ఈ సమయం అంతా వేస్ట్, నాకు సీరియల్ అన్న వస్తుంది, సీరియల్ అన్న చూసుకోవచ్చు, ఫోన్ అన్న చూసుకోవచ్చు, కళ్ళు మూసుకుంటే ఏమొస్తాయి, ఆలోచనలు వస్తాయి, సీరియల్ చూసినా కానీ సీరియల్ అన్న అయిపోతుంది కదా అనుకొని కొంతమంది కూర్చోవడానికి ప్రయత్నం చేయకుండా లేచేస్తారు. కూర్చుంటే అన్ని ఆలోచనలు, ఏం ప్రయోజనము, సీరియల్ అన్న చూసుకోవచ్చు, ఫోన్ అన్న చూసుకోవచ్చు అలా అని చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు. కానీ కూర్చోవడం అభ్యాసం చేస్తే కదా నీకు ధ్యానం అంటే ఏంటో తెలిసేది. కూర్చోవడమే అభ్యాసం లేకపోతే సాధన ఎలా చేస్తావు? కాబట్టి ఏదైనా కానీ ప్రయత్నం చెయ్యాలి, స్వీకరించినప్పుడే నువ్వు సాధించగలుగుతావు, స్వీకరించలేకపోతే సాధించలేవు, ఆ గుణము నీకు రాదు. కాబట్టి స్వీకరించే ప్రయత్నము చెయ్యాలి. సవాళ్ళను స్వీకరించే ప్రయత్నము చేసినప్పుడే మనము దాని నుంచి పొందేదేదో పొందగలుగుతాము. తర్వాత 5వ పాయింట్ విశ్వప్రేమ. ఇంకా దీంట్లో చాలా ఉంది కాబట్టి ఇందులో ఇంకా చాలా ఉంది, మనకు సమయం వల్ల సరిపోదేమని ఇంతవరకు దీన్ని ఈ పాయింట్ను ఉంచాను. విశ్వప్రేమ 5వ పాయింట్గా తీసుకోవచ్చు. విశ్వప్రేమ అంటే చూడండి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవిని మనము ప్రేమించగలగాలి. ధ్యాన మార్గంలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు మనమంతా 84 లక్షల జీవులన్నీ కూడా ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి ఆత్మస్వరూపమే అని తెలుసుకుంటున్నాము ధ్యానంలోకి వచ్చిన తర్వాత. అంటే అన్ని జీవులు ఆత్మస్వరూపులే. మరి అలాంటప్పుడు మానవులనే ప్రేమించాలా, అన్ని జీవులను ప్రేమించాలా? ప్రతి ఒక్కరిని ప్రేమించగలగాలి, ప్రతి ఒక్కరి మీద మనము ప్రేమను చూపగలగాలి. అదే విశ్వప్రేమ అవుతుంది. తన వాళ్ళను, తన బంధువులను, తనకు తెలిసిన వాళ్ళను ప్రేమించడం కాదు, అందరినీ ప్రేమించాలి. చూడండి, సూర్య భగవానుడు ఉన్నాడు,
సూర్య భగవానుడు తన సూర్యకాంతిని ప్రతిరోజు ఇస్తుంటాడు. అలా ఇచ్చినప్పుడు కొందరి మీద ప్రేమతోటి ఎక్కువ, ప్రేమ లేకపోతే తక్కువైతే ఇస్తున్నాడు కదా కాంతిని. అందరికి సమానమైన కాంతినే ఇస్తున్నాడు, అందరికి సమానమైన కృష్ణానే ఇస్తున్నాడు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరము ఒక్కటే. ఈ భూమి మీద ఈ సృష్టిలో ఉన్న వారమంతా కూడా మనమంతా ఒక్కటే. కాబట్టి మనము అందరము ప్రేమ స్వరూపులుగా ఒకరిని ఒకరు మిత్రుత్వ భావముతో కలిగి ఉండాలి, అందరినీ ప్రేమించగలగాలి. మనం ఎంత స్వేచ్ఛగా, సంతోషంగా, హ్యాపీగా జీవిస్తున్నావో ప్రతి ప్రాణి కూడా ఈ సృష్టిలో అలాగే జీవించగలగాలి. వాటికి నోరు లేదు కదా అని వాటిని హింసించడము, చంపడము మహాపాపము. అది తెలియక ముందు జరిగిన సంఘటన కావచ్చు, తెలిసిన తర్వాత ప్రతి ప్రాణిని ప్రేమించగలగాలి. ప్రతి ఒక్కరిని మనము ప్రేమించాలి. మన అన్ని జీవులు మనతో సమానమే. అందరిలో ఆత్మ స్వరూపంగా భగవంతుడు ఉన్నాడు. మనకు మన ప్రాణం ఎంత ముఖ్యమో వాటికి వాటి ప్రాణాలు అంతే ముఖ్యము. మనకు కుటుంబం ఉంది, భార్య, భర్త, పిల్లలు, బంధువులు అందరు ఉన్నారు, వాటికి ఉంటాయి. కానీ అది గుర్తెరగడం లేదు. ఒక చుట్టం ఇంటికి వస్తుంటే ఆ ఇంట్లో పెంచుకున్న పెరట్లో ఉన్న కోడిని ఆ ఇంట్లో పెంచే వాళ్ళే నూకలు పట్టుకొని కో అని పిలుస్తూ ఉంటే, పెంచిన వారు కదా అని ప్రేమతో పిలుస్తున్నారని లోపలికి వస్తే బంధించి దాన్ని గంప కింద కప్పుతుంటే దాని చుట్టుపక్కల ఉన్న పిల్లలు వెక్కి వెక్కి తొంగి చూసి ఎంత ఏడుస్తున్నాయో అది మనం తెలుసుకోగలగాలి. ఏ జీవిని చంపకుండా ప్రేమించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ప్రేమనిస్తావో ప్రేమను పొందగలుగుతావు. ప్రేమించకపోతే దేన్ని పొందలేవు. కాబట్టి నువ్వు ఇప్పుడు కరోనా సృష్టిలో ఎన్నో వైపరీత్యాలు జరుగుతున్నాయి. సునామీ కానీ, భూకంపాలు కానీ, అనుకోకుండా యుద్ధాలు కానీ, అనుకోకుండా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇతర దేశాల వాళ్ళు. మనకు కూడా ఎప్పుడెప్పుడు ఏదో సంఘటన. మొన్న కరోనా దేవత వచ్చింది, ఎంతమంది భయపడ్డారు కరోనా దేవతకు. ఎంత నాకు ధైర్యం ఉంది, నాకేమి కాదని ఎవరన్నా నిర్లక్ష్యం చేశారా? అంటే అందరికి ప్రాణం ఎంత తీపి, ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తన ప్రాణాన్ని నిలుపుకోవడానికి బయటకు వెళ్ళకుండా ఎన్ని రకాల ట్రీట్మెంట్ తీసుకున్నారు. మరి మన ప్రాణం మనకెంతో ముఖ్యమో వాటి ప్రాణం కూడా వాటికి అంతే ముఖ్యము. ప్రతి జీవి కూడా ఈ భూమి మీదకి తన జన్మ యొక్క పరంపర కోసము స్వేచ్ఛంగా జీవించడానికి వచ్చాయి. వాటి జీవితాన్ని మనం స్వేచ్ఛగా వాటికి జీవించడానికి ప్రయత్నం చేయాలి. కానీ వాటిని శిక్షించడము, భక్షించడము కాదు. వాటిని మనము స్వేచ్ఛగా పెంచాలి. చూడండి, రాత్రి కాగానే దోమలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు బ్యాట్లు అయిపోయినాయి, దోమలు రాగానే బ్యాట్లు ఉపయోగించేది చిటాపట టపాసులు కొట్టినట్టే కొడుతున్నారు, చూస్తున్నాము. ఎంత బాధ అనిపిస్తున్నది వాళ్ళని చూస్తుంటే. మనకు ఒకప్పుడు చేసామేమో, కానీ ఇప్పుడు బాధగా అనిపిస్తున్నది, తట్టుకోలేకపోతున్నాము. మరి ఎలా దాన్ని నివారించే ప్రయత్నం మనం చేసుకోవాలి. వాళ్ళలాగా మనం మూర్ఖత్వం చెయ్యొద్దు. చీమలు కానీ, దోమలు కానీ, బొద్దింకలు కానీ, ఎలుకలు కానీ, బల్లులు కానీ, ఏవైనా కానీ మనం వాటిని రక్షించే ప్రయత్నం చేయాలి. మరి ఎలా? అలా ఊరుకుంటే వచ్చి దగ్గరకు వచ్చి కుడుతున్నాయి కదా, అలా కుడుతుంటే మనం ఊరుకుంటున్నామా? దాంతో మనము మనసుతోటి మన మనసులో మాట్లాడుకొని చెప్పాలి. చూడు, నువ్వు నేను ఇద్దరము ఫ్రెండ్సే, మనం ఇద్దరము ఒక్కటే. నువ్వు కుట్టకు, నాతో కొట్టించుకోకు. మనమిద్దరం ఫ్రెండ్స్ అయినప్పుడు నువ్వు నీ అంతట నువ్వు కూర్చో, నేను ధ్యానం చేస్తున్నా, నువ్వు కూడా ధ్యానం చెయ్యు. చూడు, పరిసరాలు గమనించు. కానీ కుట్టితే కొట్టబడతావు, కొట్టించుకుంటే నువ్వు చనిపోతావు. కాబట్టి నువ్వు కుట్టకు.
ఉండు, జాగ్రత్తగా ఉండు, మనమిద్దరం ఫ్రెండ్స్ అని మనసులో మనం మాట్లాడుకొని దాంతో మాట్లాడుకుంటే అది కొన్ని రోజులకు వచ్చి చుట్టూ తిరిగినా కానీ మళ్ళీ మన దగ్గరికి రాదండి. ఇది నేను గమనించాను, నేను చేశాను. వస్తాయి, ఉంటాయి, కానీ కుట్టవు. చీమలు కూడా అంతే, ఏదైనా కూడా అంతే. ప్రతి ఒక్కరితోటి పొద్దున లేవగానే వృక్షాలతోటి, మొక్కలతోటి మాట్లాడగలగాలి. వాటితో కూడా మనం చిరునవ్వుతో పలకరించాలి. అవి కూడా ఆత్మస్వరూపులే. అన్ని జీవులను మనం చూడగలగాలి. కుక్క వచ్చిందా రాయి బట్టి కొట్టడం కాదు, దాన్ని చూస్తూ ఉంటుంది, మనల్ని చూస్తూ ఉంటుంది. కోతి రాగానే పరిగెత్తుకుంటూ పారిపోతున్నారు, కానీ మనం ఏం చెయ్యదండి. కోతి కూడా మనం చూస్తూ ఉంటే మనల్ని చూసి అది పక్కకి వెళ్ళిపోతుంది. మనం ఏమైనా అంటానే మన భయంతో అది ఉంటది. చూడు, నాగుల పంచమికి అందరు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి వస్తూ ఉంటారు, పూజలు చేసి వస్తూ ఉంటారు. అందరు వచ్చి కోరికలు కోరుకొని ఆ పూజలు చేసి ఎన్నో వాళ్ళ మనసులో ఉన్నాయి చెప్పుకొని వస్తుంటారు. సాయంత్రం పూట నన్ను అందరూ కలవడానికి వచ్చారు కదా పొద్దున, మరి ఒకసారి చూసేద్దాం వాళ్ళ దగ్గరకని మన ఇంటికి వచ్చిందనుకో ఆ నాగదేవత, ఎంత బెంబేలెత్తుతారు, ఎంత భయపడతారు. అమ్మో పామొచ్చింది పామొచ్చింది అని కర్రలు ఎక్కడున్నాయి, రండిరా రండి అని ఎంతో కేకలేస్తూ ఉంటారు. మరి మనమే కదా వాటిని ప్రేమించింది, మా దగ్గరికి వెళ్ళి నమస్కరించింది, పూజ చేసింది మనమే కదా. మరి ఎందుకు మన దాన్ని చూడగానే మనకు అంత భయం? అది మనల్ని ఏమి చెయ్యదండి. దానికి చేతులెత్తి నమస్కారం చేస్తే ఖచ్చితంగా ఏదైనా కానీ తన మార్గంలోకి తను వెళ్ళిపోతుంది. కానీ మనం దేన్ని హింసించడానికి ప్రయత్నం చెయ్యకూడదు. కాబట్టి ప్రతి జీవిని మనము ప్రేమించగలగాలి. చీమ ప్రాణం చీమ గొప్పది, మానవ ప్రాణం మానవకు గొప్పది. కాబట్టి ప్రతి ఒక్కరి ప్రాణము ప్రతి ఒక్కరికి గొప్పదే. కాబట్టి ఈ బుద్ధుని సూక్తులలో 5వ పాయింట్ అందరిని ప్రేమించగలగడము. తర్వాత 6వ పాయింట్ బంధాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. బంధాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. అందరికీ బంధాలు ఉన్నాయి. ఇప్పుడు అందరికీ సంసారం ఉంది, అందరికీ కుటుంబం ఉంది, అందరికీ పిల్లలు ఉన్నారు. కానీ దాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. సార్ రోజు చెప్తున్నాడు, మమకారంలో పడిపోకండి. మమకారంలో పడిపోతే ధ్యానము కుదరదు, సాధన చెయ్యలేరు. బంధాలు ఉంటాయి, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచాలి. అవసరమైన సేవ చెయ్యాలి. కానీ అవి లేకపోతే, ఆ మమకారం లేకపోతే, వాళ్ళు లేకపోతే నేను ఉండలేను అనే స్థితికి రాకండి. ఎంతలో ఉంచాలి అంతలే ఉంచాలి. చూడండి, మన పత్రిజ గారు ధ్యాన ప్రచారానికి వెళ్ళారు. మరి అతనికి కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు. పట్టుకొని ఇంటి దగ్గర ఉన్నారా? లేరే. ధ్యాన ప్రచారంలోనే లోకం కోసం తాను తిరుగుతుంటే ఆ లోకేశ్వరుడే తన కుటుంబాన్ని చూసుకుంటాడు అనే నమ్మకంతో ధ్యాన ప్రచారానికి వెళ్ళిపోయాడు. కుటుంబంలో నా భార్య నా పిల్లలని ఎప్పుడు ఇంటి దగ్గర తను ఉండలేదు. ఎన్నో సంవత్సరాలు కుటుంబాన్ని విడిచి ఎన్నో దూర ప్రాంతాలకు తను వెళ్ళడము, తిరగడము, చెప్పడం జరిగింది. బుద్ధ భగవానుడికి ఏం తక్కువ ఉందండి? ఆయన గొప్ప చక్రవర్తి, ఎంతో వైభవం గల వ్యక్తి. మరి తను ఎందుకు ప్రజల సుఖం కోసము దుఃఖం నుంచి దూరం చెయ్యాలని కుటుంబాన్ని వదిలి, భార్య పిల్లల్ని వదిలి, తల్లిదండ్రులకు వదిలి, ఎవరికి తెలియకుండా ప్రజల క్షేమం కోసము ఆ బంధాలను వదిలి ఎంతో సాధన కోసం వెళ్ళడం జరిగింది, సాధించడం జరిగింది. సాధించిన తర్వాత ప్రచారం చేయడం జరిగింది. మళ్ళా సాధించిన తర్వాత కూడా మన ఇంటికి వెళ్ళిపోలే. నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి నేను సాధించింది అనుకున్నది, సంపాదించుకున్నది నా దగ్గర ఉంచుకుంటే ప్రయోజనం ఏంటి నాకు? దీని లోక కళ్యాణం కోసం ఉపయోగించాలి అని చెప్పి తను కనుగొన్న తర్వాత కూడా ఆనాపాన సతి ధ్యానాన్ని కనుగొన్న తర్వాత మళ్ళీ లోక కళ్యాణం కోసమే వెళ్ళడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళడం లేదు. అంటే ఈ విధంగా మనము
సంసారంలోనే నిర్వాణం అని పత్రిక చెప్తున్నారు. బంధాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ఉంటాయి, అందరికి ఉంటారు, పిల్లలు ఉంటారు, భార్య కుటుంబం అందరికి ఉంటుంది. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు వాళ్ళని చూసుకుంటూ మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి, మనం ఏం చెయ్యాలి, ఆ మహాత్ముల సందేశాలు వింటున్నాము, మరి ఏం గ్రహిస్తున్నాము, ధ్యాన మార్గంలోకి వచ్చాక కూడా మరి గ్రహించింది మనం ఏం చేస్తున్నాము, ఎవరికైనా తెలియజేస్తున్నామా, ఎవరికైనా చెప్తున్నామా, ఏమైనా ప్రచారం చేస్తున్నామా, మరి మన బాధ్యత ఎంతవరకు మనం నిర్వహిస్తున్నాము. కాబట్టి మనము కుటుంబంలో ఉన్న, సంసారంలో ఉన్న తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే మనము ఆ గురువు యొక్క ఆశయాలను నెరవేర్చిన వాళ్ళం అవుతాము. కాబట్టి బంధాలను ఎదుర్కొనే ధైర్యము మనకు ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వస్తున్నాయి. ధ్యాన మార్గంలో ఉన్నాము, ఇట్లా క్లాసులు చెప్పడానికి జూమ్ క్లాసులు కానీ, చుట్టుపక్కల విలేజ్లకు కానీ, ఇంకా జిల్లాల వారికి కానీ క్లాసులు చెప్పడానికి అవకాశాలు వస్తున్నాయి. వెళ్తున్నారు మాస్టర్లు, చెప్తున్నారు. కానీ కొంతమందికి అవకాశాలు రాలేదని బాధపడకూడదు. అవకాశం అనేది రావాలంటే తను సాధన పెంచుకోవాలి. అవకాశాలు రాలేదని నిరుత్సాహపడుతుంటే నేను ఇంకా ఏదో నేర్చుకోవాలి అనే ప్రయత్నంలో ఉండాలి. కానీ అవకాశాల కోసము ఎదురు చూస్తూ మనం నిరుత్సాహపడకూడదు. కాబట్టి మనం నేర్చుకున్న జ్ఞానాన్ని పంచడానికి, 10 మందికి చెప్పడానికి, లోక కళ్యాణం కోసము, ఆత్మసేవల కోసము ఎప్పుడు ముందుండాలి, వెనుక అడుగు వేయకూడదు. నేను చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా, ఈ జిల్లాలే కాకుండా నాకు అవకాశం ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చాయి. 4-5 సార్లు కూడా వెళ్ళడం జరిగింది. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, వనపర్తి ఇలా ప్లేసులో కూడా 1 డే క్లాసులు, 3 డేస్ క్లాసులు కూడా చెప్పి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉండడం జరిగింది. అంటే వచ్చింది వినియోగించుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు. దాన్ని మిస్ చేసుకోకూడదు. నాకు ఏదో అవకాశం లేదు, నాకు కుదరదు, ఇప్పుడు నాకు ఏదో పని ఉందని తప్పించుకోకూడదు. వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. చాలా మంది చూడండి, ధ్యాన మార్గంలో భీమవరం రమ్మంటే ఏదో ఒకటి ఆటంకం చెప్తూ ఉంటారు. దాన్ని ముందుకు వెళ్ళడానికి సహకరించకుండా ఏదో ఒకటి అడ్డంకులు చెప్తూ ఉంటారు. అమ్మగారు అయితే ఏమంటున్నారంటే, మీకు రావాలని కుతూహలము, నేర్చుకోవాలని పట్టుదల ఉంటే తప్పకుండా వస్తారు. ఏ ఆటంకం గురించి, ఏ ఇబ్బంది గురించి చెప్పడానికి వీలు లేదు అని చెప్పి అమ్మ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి బంధాలు, భర్త ఒకడు ఉంటారు ఎట్లా, పిల్లలు చిన్నగా ఉన్నారు ఎట్లా, మేము ఎలా రావాలి, ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఇలా ఎన్నో రకాల కారణాలు చెప్తూ ఉన్నారు. కానీ నీకు జ్ఞానము తెలుసుకోవాలి, సాధన చెయ్యాలి అనే తపన ఉంటే అది భీమవరంలోనే సాధనకు ఒక మంచి పట్టు. ధ్యానంలో పట్టు రావాలంటే భీమవరంలోనే అది దొరుకుతుంది, ఇంకెక్కడా దొరకదు. జ్ఞానంలో పట్టు రావాలంటే ప్రతిరోజు జూములో జాయిన్ కావాల్సిందే. ఆ జూములో మనము ధ్యానంతో పాటు జ్ఞానాన్ని కూడా పొందుతున్నాము. కాబట్టి ఆటంకాలు ఎదురైనా పక్కకు పెట్టి మనం వీటికి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ నిరంతరము సాధనలో పాల్గొంటూ ఉండాలి. అప్పుడే నువ్వు బంధాలను ఎదుర్కొంటావు. లేకపోతే నా పిల్లలు, నా బిడ్డలు అని అనుకుంటూ ఉంటే నువ్వు సాధనలో ఎదగలేవు అని గురూజీ చెప్పడం జరుగుతుంది. తర్వాత 7వ పాయింట్, ఎదుటి వారిలో మంచినే చూడగలగాలి. చూడండి, మనం చూస్తూ ఉంటాం, ఎదుటి వారిలో 90 తప్పులున్నా కానీ 10 మంచిగా ఉన్నా కానీ ఆ 10 మనము నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మనలో 99 మంచే ఉంది, ఒకటే ఒక తప్పు ఉంది, అయినా సరే దాన్ని సవరించుకోగలగాలి. ఎదుటి వారి యొక్క తప్పులను ఎప్పుడూ విమర్శించకూడదు. మనల్ని మనం విమర్శించుకోవాలి. నేను ఏమి నేర్చుకోవాలి, ఏమి సరి చేసుకోవాలి, ఇంకేమి తెలుసుకోవాలి, నాలో ఉన్న ఏమైనా పొరపాట్లు ఉన్నాయా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.
కానీ ఎదుటి వారి తప్పులను ఎప్పుడు విమర్శించడానికి మనకు అవకాశం లేదు, విమర్శించకూడదు. నువ్వు ఎదుటి వారిని విమర్శిస్తున్నావంటే ఆ తప్పులన్నీ నీలో ఉన్నట్లే, నీలో ఉంటేనే పక్క వాళ్ళు ఉన్నాయని నువ్వు చెప్పగలుగుతావు. కాబట్టి ఎదుటి వారిని కాదు మనం అనవలసింది, నీలో ఉన్న తప్పులను నీవు విమర్శించుకో, నీలో ఉన్న పొరపాట్లను నువ్వు చక్కదిద్దుకో, నీ గురించి నువ్వు తెలుసుకో. కానీ ఇతరులను అనడానికి అవకాశం అనేది లేదు. కాబట్టి నువ్వు ఏదైనా నేర్చుకున్నదున్నా చదివిందున్నా దాన్ని సరైన మార్గంలో ఉంచడానికి ప్రయత్నం చేయు. కానీ వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు బాగా చెప్పారు, వాళ్ళు బాగా చెప్పలేదు, మనమంతా ఒక్కటే. చేతికి 5 వేళ్ళు ఉన్నాయి, ఈ 5 వేలు సమానంగా ఉన్నాయా? ఒకటి పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉన్నది. కాబట్టి ఇవి 5 కూడా మన చేతి వేళ్ళే, మనము కూడా అందరము ఒక్కటే. ఎవరిని విమర్శించడానికి వీలు లేదు. మనలో ఉన్న విమర్శలను సరిచేసుకుంటూ, మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటూ మనము మన గురించి ఆలోచించాలి. అది మనం చేయవలసిన పని. ఇంకా మనం ఎక్కడికైనా వెళ్ళి క్లాసులు చెప్తున్నప్పుడు గురువు గారు చెప్పింది విన్నది, అవగాహన చేసుకున్నది, ఆచరించిందే చెప్పాలి అని గురువు గారు చెప్తూ ఉన్నారు. నీ అనుభవంలో నువ్వు అనుభవపూర్వకంగా పొందింది, ఆచరించిందే చెప్పాలి, కానీ ఆచరణ లేనిది ఇతరులకు చెప్పకూడదు. మరి మనం ఆచరిస్తేనే, తెలుసుకుంటేనే, అవగాహన అయితేనే ఇతరులకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. మనమే ఆచరించకపోతే ఏం చెప్తాం మనం ఇతరులకు? చెప్పడంలో పొరపాట్లు ఉంటాయి, సరిగా చెప్పలేకపోతాము. కాబట్టి మనం ఆచరించిందే ఇతరులకు చెప్పాలంటే కూడా మనకు ధైర్యం వస్తుంది. ఆచరించింది చెప్పినట్టయితే చెప్పడానికి కూడా మనసు ఒప్పుకోదు, తడబడపడతాము. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఆచరించిందే, అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ఆచరించిందే ఇతరులకు చెప్పాలి. ఎప్పుడు ఏ క్లాసు ఎక్కడ చెప్పినా మనము ఫస్ట్ ఆచరించిన తర్వాతనే అది ఇతరులకు చెప్పగలగాలి. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఇతరులకు చేసిన సేవను ఎప్పుడు గొప్పలు చెప్పుకోవద్దు. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఆత్మపరంగా నేను ఆత్మనని తెలుసుకుంటున్నాను కాబట్టి ఈ ఆత్మ మార్గంలో, ధ్యాన మార్గంలో త్రికరణ శుద్ధిగా మనము త్రిరత్నాలను పాటిస్తూ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆత్మసేవలు ఇవి చేస్తూ ఉన్నాము. కానీ ఎవరైనా మన ధ్యానంలో ఇప్పుడు ఈ మధ్య పిరమిడ్లు ఎక్కువగా నిర్వహిస్తున్నారు, శాకాహారాలు ఎక్కువగా తీస్తున్నారు, క్లాసులు కూడా ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటున్నారు, వర్క్షాప్స్ ఎక్కువగా నిర్వహిస్తున్నారు. వాళ్ళు పిరమిడ్లు నిర్వహించేటప్పుడు కానీ శాకాహారాలకు కానీ డొనేషన్ అడుగుతున్నారు. ఇప్పుడు పిఎంసి ఛానల్ ఇప్పుడు కడతాల్లో డిసెంబర్ 21 నుంచి 31 వరకు పెద్ద ఎత్తున ధ్యాన మహాయాగాలు ఉన్నాయి. డొనేషన్ బుక్స్ మన అందరికి ఇవ్వడం జరిగింది. మనం కరప్షన్ చేస్తున్నాము, ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నాము, మనకు తోచింది మనం ఇస్తున్నాము. కానీ మనము ఎప్పుడైతే ఎవరికైతే సేవ మార్గంలో ఎవరికైనా డొనేషన్ చేసింది ఎప్పుడు గొప్పగా చెప్పుకోకూడదు, అది రహస్యంగా ఉంచుకోవాలి. కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతితో కూడా తెలియకుండా ఉంచుకోవాలి. అది ఒకప్పుడు మనం ఎన్నో రకాల సేవలు, దానాలు, సేవలు చేసామచ్చు, ఎన్నో రకాల దానాలు కూడా చేసి ఉండొచ్చు. కానీ అప్పుడు ఏమనుకుంటారు, ఇచ్చింది తక్కువ, పేరు మాత్రం గొప్పగా ఉండాలని పెద్ద అక్షరాలతో రాయించుకునేవాళ్ళు. కానీ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినక్కడ మనం ఏ సేవ చేసినా దాన్ని బయట చెప్పుకోకూడదు. చెప్పుతూ ఉంటే అది అహంకారంగా తయారై ఆ సేవకు విలువ లేకుండా తగ్గిపోతుంది. దాని యొక్క ప్రాధాన్యత, దాని ఫలితము ఏమాత్రం ఉండదు. కాబట్టి నువ్వు ఎలాంటి సేవ చేసినా ఇతరులతో చెప్పుకోకూడదు. నేను ఇంత ఇచ్చాను, నేను ఇది చేశాను, నేను ఇక్కడికి వెళ్ళాను, నేను ఈ సేవ చేశాను, వాళ్ళు ఇంత అడిగారు, నేను ఇంత ఇచ్చాను అని ఎప్పుడూ ఒకరితో చెప్పుకోకూడదు. మనం చేసిన సహాయము
సీక్రెట్ గా ఉంచుకోవాలి, రహస్యంగా ఉంచుకోవాలి. అది మనం చేసింది ప్రతి క్షణము భగవంతుడు, ప్రకృతి మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఏమి చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఏం నిర్వహిస్తున్నాము, ఇదంతా కూడా పరమాత్ముడు గమనిస్తూనే ఉంటాడు. కాబట్టి మనము ఎలాంటిది కూడా చేసిన సేవను ఎవ్వరికి చెప్పవలసిన అవసరము లేదు. పరమాత్మకు తెలిస్తే చాలు. ఇంకా మరి పోనీ మనము ఇంత ఇచ్చాం అంత ఇచ్చాము, కొంతమంది గొప్పలు చెప్పుకుంటున్నారు, నేను ఇన్ని వేలు ఇచ్చానని. నేను మొన్న చూసాను. ఎక్కడి నుంచి తెచ్చిచ్చావా? అది వచ్చేటప్పుడు పట్టుకొచ్చుకున్నావా? పరమాత్ముడు ఇచ్చిందే పరమాత్మునికి ఇస్తున్నావు. నీ సొంతాన్ని అయితే కాదు కదా అది. వచ్చేటప్పుడు తేలేదు, పోయేటప్పుడు తీసుకుపోలేదు, వచ్చిన తర్వాత సంపాదించావేమో పోని, కానీ అది పరమాత్ముడు ఇస్తేనే కదా నీ దగ్గర ఉండే సంపాదన. అదంతా భగవంతునిది, భగవంతునికే ఇస్తున్నాము. మనకి ఏదైనా అవకాశం వచ్చిందనుకో, ఒక 1 డే క్లాస్ పెట్టుకోవడానికి అవకాశం వచ్చిందనుకో, భగవంతుడు ఎంత మంచి అవకాశాన్ని కల్పించాడు. కాబట్టి భగవంతుడి అవకాశము మనకి ఇచ్చారు కాబట్టి భగవంతుని కార్యక్రమం మనకు చేసే అవకాశం దొరికిందని భగవంతునికే కృతజ్ఞత తెలుపుకోవాలి. మనము ఏమి చెయ్యలేము, మనం ఏమి చెప్పలేము. అవకాశం వచ్చినప్పుడు ఆ పరమాత్ముడు ఇచ్చే అవకాశాన్ని వినియోగించుకోవాలని, నేను చేస్తున్నాను, ఇచ్చాను, నేను పెట్టాను, నేనే చేస్తున్నాను మాత్రం ఎప్పుడు గొప్పలు కూడా చెప్పుకోకూడదు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మనము ఆ భగవంతునికే కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇంకొకటి లాస్ట్ పాయింట్, అతి రహస్యమని ఎవరైనా నీకు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని ఇంకొకరికి ఎప్పుడు చెప్పకూడదు. ఇది బెస్ట్ ఫ్రెండ్స్లలో జరుగుతుంటుంది. అతి రహస్యం అని ఎవరైనా ఏదైనా విషయం మనకు సీక్రెట్ అని చెప్తూ ఉంటారు. ఇది ఎవరికి చెప్పకు, నీ గాంగా చెప్తున్నా, నువ్వు ఎవరికి చెప్పొద్దు, చాలా సీక్రెట్ గా ఉంచని చెప్తూ నమ్మకంతో చెప్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు నమ్మకంతో దాన్ని అలానే సీక్రెట్ గా ఉంచాలి. కానీ నాకు వాళ్ళు చెప్పారు రహస్యంగా ఉంచమని, నేను నీకు కాగా చెప్తున్నా, నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ అని నీకు చెప్తున్నా, నీకు ఒక్కదానికి చెప్తున్నా, నువ్వు ఇంకెవరికి చెప్పకు, మీ ఇంట్లో ఎవరికి చెప్పకు, నీకు ఒక్కదానికి చెప్తున్నా అని దాన్ని బట్టబయలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అనుకుంటారు ఒకరికే చెప్పాను కదా, వాళ్ళు ఇంకెవరికి చెప్పరు కదా, నీకు కాగా చెప్తున్నాను, ఇంకెవరికి చెప్పరు కదా అని అలా చెప్పి నువ్వెవరికి చెప్పవని చెప్తూ ఉంటారు. అది సీక్రెట్ నువ్వు బయట పెట్టినట్టే కదా, నువ్వు ఒక్కరికి చెప్పినా సరే అది బయట పెట్టినట్టే కదా. ఎంతో రహస్యమైన సీక్రెట్ నీకు చెప్పినప్పుడు దాన్ని అలాగనే రహస్యంగానే ఉంచగలగాలి. నువ్వు ఒకరికి చెప్పినా అది బయట చెప్పినట్టే, ప్రకృతి గమనిస్తూ ఉంటది. అలాంటి రహస్యమైన సీక్రెట్ నువ్వు ఎప్పుడైతే ఇతరులకు చెప్తావో నీ యొక్క సీక్రెట్లు ఇతరులకు చెప్పడానికి రెడీగా ఉంటుంది ప్రకృతి. నీకు కూడా ఎన్నో సీక్రెట్లు ఉంటాయి, రహస్యంగా ఉన్నాయి, దాచుకునే ఉంటాయి. నువ్వు వాళ్ళు నీ నమ్మకంతో నీకు చెప్పి వస్తే నమ్మక ద్రోహం నువ్వు చేసినప్పుడు నీకు కూడా ప్రకృతి నమ్మక ద్రోహం చేస్తుంది. నీ యొక్క సీక్రెట్లు బట్టబయలు చేస్తుంది ప్రకృతి అంతా. కాబట్టి ఎప్పుడైనా రహస్యమైన విషయాలు మనకు చెప్పినప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా ఉంచాలి. వాళ్ళు మనతో కొన్ని సమయంలో మంచిగా ఉన్నా, కొన్ని సమయంలో చెడుగా ఉన్నా, మనకు కొంచెం విరోధుగా ఉన్నా వాళ్ళ యొక్క సీక్రెట్లు బయట పెట్టద్దు. కొన్ని సమయంలో మంచిగా కూడా ఉండకపోవచ్చు, అనుకూలంగా కూడా ఉండకపోవచ్చు, అయినా కానీ ఇప్పుడు నాతో సరిగా లేడు అని చెప్పేసి అతని యొక్క సీక్రెట్లు మనం బయట పెట్టద్దు. దాన్ని రహస్యంగా ఉంచాలి. నువ్వు ప్రకృతికి ఏది ఇస్తావో దాన్నే పొందుతావు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండగలగాలి. కాబట్టి మనము ఈ 9 పాయింట్స్ బుద్ధుని యొక్క సూక్తులు ప్రతిరోజు ప్రతినిత్యము మనము మన జీవితంలో అలవర్చుకున్నట్టయితే మన జీవితము ఎంతో, మన లైఫే ఒక అద్భుతంగా మారిపోతుందని బుద్ధుని యొక్క సూక్తాలు నేను తెలుసుకున్నాను. మరి ఒకసారి మీకు తెలియజేస్తాను. ఫస్ట్ది వర్తమానంలో జీవించడము, రెండవది ఏది జరిగినా మన మంచికే అని అనుకోగలగడము, మూడవది
కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. 4వది సవాళ్ళను స్వీకరించే గుణం ఉండాలి. 5వది విశ్వ ప్రేమ కలిగి ఉండాలి. 6వది బంధాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. 7వది ఎదుటి వారిలో మంచినే చూడగలగాలి. 8 ఇతరులకు చేసిన సేవను ఎప్పుడు గొప్పలు చెప్పుకోకూడదు. 9 అతి రహస్యమని ఎవరైనా చెప్పిన విషయాన్ని చాలా జాగ్రత్తగా సీక్రెట్గా ఉంచగలగాలి. ఈ విధంగా మనము వర్తమానంలో ఉంటూ వర్తమానాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ చెయ్యగలిగింది చేసుకుంటూ పోతూ ఉంటే నువ్వు వర్తమానంలోనే బహుమానాలను పొందగలుగుతావు. లేదా వాటికి విరోధిగా ఉన్నట్టయితే ఆ బహుమానాలు ఆగిపోతాయి. కాబట్టి వర్తమానంలో ఉంటూ దానికి అనుకూలంగా మనం జీవించగలగాలి. అలా ఉన్నప్పుడే మనం ఎంతో మన జీవితము అద్భుతమైన జీవితంగా ఉండగలుగుతాము. కాబట్టి మనము ఈ మార్గంలోకి వచ్చాం కాబట్టి శుద్ధత్వం నుంచి బుద్ధత్వము, బుద్ధత్వం నుంచి ఆనంద స్థితి అంటే మోక్ష స్థితి, ఇవి ఈ జన్మలోనే మనం సంపాదించుకోగలుగుతాము ఇవి ఆచరించినట్లయితే. తీవ్రమైన సాధన చేస్తూ సాధనలో జ్ఞానాన్ని పొందుతూ ఆ జ్ఞానము ఈరోజు చెప్పడం జరిగింది సారు. చంచలమైన మనసు నిశ్చలమైన మనసు నిర్మలమైన మనసు నిర్గుణములో 3 దశలు చూపారు. మళ్ళా శూన్యము, పరిశూన్యము, మహా పరిశూన్యము. ఈ దశల దాకా మనం రావాలి. తురియం దాకా మనం వెళ్ళాలి. అక్కడ దాకా వెళ్ళాలంటే అనునిత్యము సాధన పెంచుకుంటూ 1 గంట నుంచి 8 గంటల వరకు సాధన పొడిగించుకుంటూ ఈ ప్రయత్నంలో మనము ముందుండాలి. కష్టే ఫలి, ఎంత సాధన చేస్తే అంత ఫలితాన్ని పొందగలుగుతావు. ఎప్పుడైతే సాధనలో పొందగలుగుతావో దైవ లక్షణాలను నువ్వు పొందగలుగుతావు, దైవంగా మారగలుగుతావు. నీ యొక్క లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకోగలుగుతావు. ఈ జన్మనే ఆఖరి జన్మగా చేసుకునే అవకాశము మనలోనే ఉంది. కాబట్టి మన యొక్క ప్రయత్నము ఎక్కువగా ఉండాలి. ఈ అవకాశం ఇచ్చిన జూమ్ సెషన్ ధ్యాన జగత్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గురువులకు సద్గురువులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంతసేపు విన్న ఆత్మమిత్రులందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.